అనుగ్రహ క్రీస్తులు ప్రియమైన వారులారా, ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన బైబిల్ కథ యేసు వస్త్రపు అంచును తాకి స్వస్థత పొందిన స్త్రీ కథ. ఈ సంఘటన మార్కు సువార్త 5:25-34లో వ్రాయబడింది. ఒకరోజు యేసుక్రీస్తు అనేకమంది జనసమూహం మధ్య నడుచుకుంటూ వెళుతున్నారు. ఆయన చుట్టూ చాలామంది గుమికూడి ఆయనను నొక్కుతూ ముందుకు సాగుతున్నారు. ఆ జనసమూహంలో 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. తన దగ్గరున్న ధనమంతా చికిత్స కోసం ఖర్చు చేసింది. అయినప్పటికీ ఆమె వ్యాధి తగ్గలేదు. పైగా మరింత బాధపడింది. ఆ కాలంలో అలాంటి వ్యాధి ఉన్నవారిని సమాజం అపవిత్రులుగా భావించేవారు. అందువల్ల ఆమె చాలా అవమానం మరియు బాధతో జీవించింది. ఆమె యేసు గురించి విన్నప్పుడు తన హృదయంలో ఒక గొప్ప విశ్వాసం పుట్టింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది: నేను ఆయన వస్త్రపు వంచును మాత్రమే తాకినా నేను స్వస్థపడతాను. అలా అనుకొని ఆమె జనసమూహంలో వెనక నుండి యేసు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు వంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోనే ఆమె స్వస్థత పొందినట్టు అనుభవించింది. అప్పుడు యేసు వెంటనే ఆగి జనసమూహం వైపు తిరిగి, నన్ను ఎవరు తాకారు అని అడిగాడు. శిష్యులు ఆశ్చర్యపడి, ప్రభూ, ఇంతమంది జనాలు మిమ్మల్ని నొక్కుతూ ఉన్నారు, ఇందులో ఎవరు తాకారు అని ఎలా అడుగుతున్నారు అనన్నారు. కాని యేసు ఇలా అన్నాడు: ఎవరో ఒకరు విశ్వాసంతో నన్ను తాకారు, నా నుండి శక్తి వెలువడినట్టు నాకు అనిపించింది. అప్పుడా స్త్రీ తాను దాచలేనని గ్రహించింది. ఆమె భయంతో వణుకుతూ యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు పడిపోయి జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు యేసు ప్రేమతో ఆమెను చూసి ఇలా అన్నాడు: కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. శాంతితో వెళ్ళి నీ వ్యాధి నుండి విముక్తి పొందు. ఆ రోజు ఆమె కేవలం శారీరకంగా మాత్రమే కాదు, తన హృదయంలో కూడా ఆనందం మరియు శాంతిని పొందింది. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మన జీవితంలో సమస్యలు, బాధలు లేదా వ్యాధులు ఎంతకాలం ఉన్నా ఆశను వదలకూడదు. ఆ స్త్రీ 12 సంవత్సరాలు బాధపడినా దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. ఆమె చిన్న విశ్వాసం కూడా ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది. అలాగే మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసముంచితే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయగలడు. మీరు కూడా అదే అజేయ విశ్వాసంతో యేసును నమ్ముతున్నారా? నమ్మితే కింద కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆమేన్.